Hi students. So today sorting techniques లో the best sorting technique quicksort అనే sorting technique ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ ద టెక్నిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి అంటే మనకి 1960s సిఆర్ హారే అనే సైంటిస్ట్ మనకి క్విక్సార్ట్ అనే టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఫస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ సార్టింగ్ అల్గారిథం. సో ఇట్ ఈస్ మోస్ట్ efficient sorting algorithm. సో ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు లార్జ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు అంటే కౌంట్ ఆఫ్ నెంబర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో అప్పుడు మనకి సార్టింగ్ చేయడానికి కొన్ని సార్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. అందులో ద ఫస్ట్ టెక్నిక్ ఈస్ క్విక్ సార్ట్. సో స్మాలెస్ట్ నెంబర్స్ మీద చేయాలి అంటే, తక్కువ నెంబర్స్ మీద చేయాలి అంటే మనకి బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ ఇలా చాలా యూజ్ అవుతాయి. బట్ నంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి క్విక్ సార్ట్ అనేది చాలా ఈజియెస్ట్ సార్టింగ్ టెక్నిక్గా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ద బేస్ అంటే ఏ కాన్సెప్ట్ మీద మనం ఈ క్విక్ సార్ట్ అనేది బేస్ చేసుకుంటాం, ఏ టెక్నిక్ మీద అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. సో దట్ ఈస్ డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. సో ఇన్బిల్ట్ క్విక్సార్ట్లో మనం యూజ్ చేసే టెక్నిక్ వచ్చి డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్. వై డివైడ్ అండ్ కాంకర్ టెక్నిక్ అని మనం ఎందుకు చెప్తున్నామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఎరే ఎలిమెంట్స్ తీసుకున్నాం, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్కి మనకి ఫైనల్గా మనం ఎలా పార్టీషన్ చేస్తామంటే 3 పార్టీషన్స్గా చేస్తున్నాం. సో దట్ ఈస్ 3 పార్ట్స్. మిడిల్ పార్ట్లో మనకి ఎప్పుడైతే పైవోట్ రీచ్ అవుతామో పైవోట్కి సంబంధించిన లెస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్టీషన్ 1లో ఉంటాయి. అంటే పైవోట్ ఎలిమెంట్కి లెస్ దాన్ నెంబర్స్ అన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, పైవోట్ ఎలిమెంట్కి గ్రేటర్ దాన్ నెంబర్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి. దట్ ఈస్ పార్టీషన్ 2లో ఉంటాయి. అంటే మనం సమ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పైవోట్ ఎలిమెంట్ అనేది మనకి ఇన్ మిడిల్ ఆఫ్ ది పార్ట్గా మనం సెలెక్ట్ చేస్తాం. అంటే ఏంటంటే మనం సెలెక్షన్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ ఒక లూపింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే ప్రాసెస్ ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ డివైడ్ అండ్ కాంకర్. ముందు డివైడ్ చేసిన తర్వాత మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీద ప్రాసెస్ అనేది చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డివైడ్ అండ్ కాంకర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ తీసుకుని ఆ నెంబర్స్ మీద ఎలా ఈ క్విక్సార్ట్ టెక్నిక్ అప్లై అవుతుంది అనేది చూద్దాం. ద గివెన్ నెంబర్స్ ఎగ్జాంపుల్ 12, 4, 21, 30, 25, 17, 5, 8. ఓకే, సో ఇలా కొన్ని నెంబర్స్ తీసుకుందాం. ఈ నెంబర్స్లో ఫస్ట్ మనం చూస్ చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే పైవోట్ ఎలిమెంట్. సో పైవోట్ ఎలిమెంట్ని ఫస్ట్ మనం చూస్ చేసుకుంటాం. సో పైవోట్ ఎలిమెంట్ని ఎక్కడ మనం చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అదే పైవోట్ ఎలిమెంట్గా మనం చూస్ చేసుకోవాలి. అది రూల్ కంపల్సరీ. సో హియర్ 12 ఈజ్ ద పైవోట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ పైవోట్ ఎలిమెంట్ని చూస్ చేసుకున్న తర్వాత ఈ ఎలిమెంట్ నుంచి మనం రిమైనింగ్ ఎలిమెంట్స్ని ఎలా సర్చ్ చేయాలి అంటే ఈ పైవోట్ ఎలిమెంట్తో ఇటు వెళ్ళేటప్పుడు అంటే రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు మనం చూస్ చేసుకునేది లెఫ్ట్ వన్. దట్ ఈస్ సో ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని పైవోట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. ఫస్ట్ గ్రేటర్ ఎలిమెంట్ పైవోట్ కన్నా ఫస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే మనకి సర్చ్ అవుతుందో దట్ ఈస్ ద లెఫ్ట్ పొజిషన్. లాస్ట్ నుంచి సర్చ్ చేసుకుంటూ వస్తాం. ఏదైతే ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ అంటే పైవోట్ కన్నా లెస్ ఎలిమెంట్ ఏదైతే వస్తుందో అది రైట్ ఎలిమెంట్. ఓకే, హియర్ లెఫ్ట్ గ్రేటర్ దాన్ పైవోట్ ఉండాలి, అంటే ఇటు నుంచి పైవోట్ ఎలిమెంట్ ఉండాలి. రైట్ అనే పొజిషన్కి మనకి లెస్ దాన్ పైవోట్ ఉండాలి. ఓకే, వన్స్ మీరు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 4. 4 ఈజ్ గ్రేటర్ దాన్ పైవోట్ ఎలిమెంట్, దట్ ఈస్ 12. రాంగ్. Next 21 is greater than 12. Yes. So the left position is 21. Next one. Last nunchi 8 is less than 12. Okay. అంటే లీస్ట్ ఎలిమెంట్ అంటే మనకి పైవోట్ ఎలిమెంట్ కన్నా లెస్ ఎలిమెంట్ అనేది లాస్ట్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ పొజిషనే మనకి కరెక్ట్ పొజిషన్ వచ్చింది. సో దట్ ఈస్ 8 అనేది రైట్ పొజిషన్గా తీసుకున్నాం, 21 అనేది లెఫ్ట్ పొజిషన్గా తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనకి లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ మనం తీసుకుంటామో దెన్ స్వాప్ ద లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్.
then swap left and right position elements. Okay, next after swapping 12 4 21 place లో 8 remaining elements 30 25 17 5 8 place లో 21. ఓకే, సో ఇప్పటి వరకు మనం తీసుకున్న పొజిషన్స్ దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ పైవోట్ ఎలిమెంట్. సో అగైన్ చెక్, ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయండి. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ 12, రాంగ్. నెక్స్ట్ 30 ఈజ్ గ్రేటర్ దాన్ 12, ఎస్ 30 అనేది 12 కన్నా గ్రేటర్. సో నెక్స్ట్ మూవ్ టు left position to 30. After that 21 is less than 12, wrong. 5 is less than 12, yes. So right position move to 5. Again the swap the left and right elements. Swap left and right elements. Okay, then 12 4 8 30 ప్లస్ లోకి 5, 12 4 8 5 30 ప్లస్ లో 5 వచ్చింది. 25 17 5 ప్లస్ లో 30, 25 17 30 21, 25 17 30 21. Okay, again 5 is left position, 30 is right position and 12 is pivot element. Okay, again check condition same. 5 less than 5 greater than 12, condition false. 25 greater than 12, yes, condition true. Then 25 is left position. After that 30 is less than 12, wrong. 17 is less than 12, wrong. 25 is less than 12, wrong. Then 5 is less than 12, yes, correct. So here 5 is R and 25 is L. Then swap. సో ఇక్కడ స్వాప్ చేసేటప్పుడు ఏం స్వాప్ చేయాలి అంటే మనకి ఎప్పుడైతే రైట్ పొజిషన్ లెఫ్ట్ పొజిషన్ క్రాస్ అయిందో, అంటే రైట్ అనేది లెఫ్ట్ పొజిషన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో మనం స్వాప్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే రైట్ విత్ పైవోట్ ఎలిమెంట్. ఓకే, సో క్లియర్లీ ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. లెఫ్ట్ రైట్ ఇలా ఉండాలి మనకి. దెన్ లెఫ్ట్ అండ్ రైట్ ని మనం స్వాప్ చేస్తాం. ఎప్పుడైతే రైట్ లెఫ్ట్ వచ్చిందో అంటే రైట్ పొజిషన్ బిఫోర్కి వచ్చి లెఫ్ట్ పొజిషన్ క్రాస్ అయిందో then swap right with pivot. So here 12 is pivot, right element is 5 and left element is 25. Right ni left ni right ఏమైంది క్రాస్ చేసుకుని వచ్చింది. సో దెన్ నార్మల్లీ లెఫ్ట్ అండ్ రైట్ కి స్వాపింగ్ లేదు. మనం స్వాప్ చేయాల్సింది ఏంటి అంటే స్వాప్ pivot with right element. Okay, then right element 5, pivot element 12, 5 4 4 8 5 place logi 12 25 17 30 21. So here the pivot element is 12. సో ఎప్పుడైతే మనం పైవోట్ ఎలిమెంట్ ని రైట్ ఎలిమెంట్ తో స్వాప్ చేసాము దెన్ అక్కడికి మనకి 1 స్టెప్ కంప్లీట్ అయినట్టు, అంటే 1 క్విక్ సార్ట్ టెక్నిక్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దిస్ ఈజ్ పార్టీషన్ 1 అండ్ దిస్ ఈజ్ పార్టీషన్ 2. సో ఒక్కసారి చెక్ చేస్తే మనం ప్రీవియస్ చెప్పుకున్నట్టు పైవోట్ ఎలిమెంట్ ఎప్పుడైతే మిడిల్లోకి వచ్చిందో లెస్ ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్, గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్. సో సేమ్ ఇప్పుడు అలా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. less than 12 కన్నా less than 5 4 8, 12 కన్నా greater than 25 70 30 21. ఓకే, ఫస్ట్ 1 పార్టీషన్ ఈస్ కంప్లీట్. సో ఇప్పటి వరకు మనం లాజిక్ రాయాలి అంటే మనం ఎలా రాయొచ్చు, ఫస్ట్ మెయిన్ మెథడ్ నుంచి మనం ఎరే ఎలిమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పాస్ చేసేది ఏంటి అంటే క్విక్ సార్ట్ ఆఫ్ array elements, complete array elements 0, starting dimension and the ending dimension is n-1. సో ఎప్పుడైతే ఈ క్విక్ సార్ట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూస్ తో మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. ఆఫ్టర్ దట్ అగైన్ క్విక్ సార్ట్ మెథడ్ లో నుంచి మళ్ళీ మనం క్విక్ సార్ట్ ని స్టార్ట్ చేస్తాం.
ఎలా క్విక్ సార్ట్ ని స్టార్ట్ చేస్తాం అంటే పైవోట్ ఎలిమెంట్ కి బిఫోర్ గా ఉన్న పార్ట్ మీద ఒకసారి క్విక్ సార్ట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ పైవోట్ కి రైట్ సైడ్ ఉన్న గ్రేటర్ ఎలిమెంట్స్ మీద అగైన్ ఇంకొకసారి క్విక్ సార్ట్ అప్లై చేస్తాం. సో ఫస్ట్ పార్టీషన్ 5, 4, 8 మీద ఇప్పుడు క్విక్ సార్ట్ అప్లై అవుతుంది. దట్ ఈస్ లెస్ దాన్ పైవోట్ ఎలిమెంట్. సో హియర్ టేకింగ్ 5, 4, 8. So again here 5 is the pivot element. So same process. Okay. So 5 తర్వాత నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. 4 is greater than 5. Wrong. 8 is greater than 5. Yes. So ఇక్కడ 8 అనేది లెస్ ఎలిమెంట్. నెక్స్ట్ 8 is less than, లాస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ రావాలి. 8 is less than 5. Wrong. 4 is less than 5. Yes. So here 4 is the right element. ఇప్పుడు again right and left మనకి క్రాస్ అయినాయి. Then swap the pivot element with right element. So then swap 5 ని రైట్ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి. 4, 5, 8. ఓకే. సో ఎప్పుడైతే మనకి పైవోట్ ఎలిమెంట్ సెంటర్ లోకి వచ్చిందో దెన్ అగైన్ లెఫ్ట్ లెస్ దాన్ ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్, రైట్ గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని రైట్. అగైన్ అక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇక్కడ ఒకవేళ మళ్ళీ మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఉంటే ఆ పార్ట్ మీద మళ్ళీ క్విక్ సార్ట్ అప్లై చేస్తాం. బట్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఈస్ దేర్. సో కంప్లీటెడ్. 4, 5, 8. ఫైనల్ వన్ ఈస్ 4, 5, 8, 12. ఓకే. ఇక్కడికి పార్టీషన్ 1 అయిపోయింది. నెక్స్ట్ వన్ 25, 17, 30, 21. 25, 17, 30, 21. There is partition 2. Okay. 25 is the pivot element. So I am checking for left and right. 17 is greater than 25. Wrong. 30 is greater than 25. S. So here 30 is L. Again 21 is less than 25. S. So this is right. Left and right positions correct ga unnai. Then swap left and right elements. Okay. So 25, 17, left and right. 21, 30. Same positions L, R, pivot. So again start. 21 నుంచి. 21 greater than 25. Wrong. 30 greater than 25. S. Next. 30 less than 25. Wrong. 21 less than 25. S. So ఇప్పుడు 21 అనేది రైట్ పొజిషన్ అయింది, 30 అనేది లెఫ్ట్ పొజిషన్ అయింది. సో దెన్ దిస్ ఈస్ ద రైట్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ద లెఫ్ట్ పొజిషన్. దెన్ అగైన్ స్వాప్. బట్ రైట్ అనేది లెఫ్ట్ ని క్రాస్ అయింది అంటే దేన్ని స్వాప్ చేయాలి? పైవోట్ ఎలిమెంట్ ని రైట్ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి. సో 25 ని రైట్ ఎలిమెంట్ తో స్వాప్ చేస్తే 21, 17, 25, 30. Okay. Here the pivot element is 25. So same again less than elements అని లెఫ్ట్ సైడ్ వచ్చినాయి, గ్రేటర్ ఎలిమెంట్స్ అని రైట్ సైడ్ వచ్చినాయి. అగైన్ ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అగైన్ ఇక్కడ మనం ఒక క్విక్ సార్ట్ అప్లై చేయాలి. దట్ ఈస్ 21, 17. Pivot element is 21. So 17 is greater than 21. Wrong. 17 is less than 21. Yes. Then this is the right element. There is no left element. So then swap 17, 21. So ఇక్కడ ఒకసారి అప్లై చేస్తే 17, 21, 25, 30. So before partition 1 is 4, 5, 8 and the pivot element is 12. Then the right one is 17, 21, 25, 30. So here the total quick sort technique after the final numbers order lo unnai ledo oksaరి check cheskundam. 4, 5, 8, 12, 17, 21, 25 and 30. So this is the quick sort technique. So simply మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ని మనం పైవోట్ ఎలిమెంట్ అనుకుంటాం. ఆఫ్టర్ దట్ దీనికి సంబంధించి పైవోట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ ని లెఫ్ట్ కింద తీసుకుంటాం, స్మాలెస్ట్ ఎలిమెంట్ ని వెనక నుంచి రైట్ కింద తీసుకుంటాం. సో దెన్ లెఫ్ట్ అండ్ రైట్ వస్తే కనుక బోత్ లెఫ్ట్ అండ్ రైట్ స్వాప్ చేస్తాం. రైట్ లెఫ్ట్ వస్తే కనుక రైట్ ఎలిమెంట్ ని పైవోట్ ఎలిమెంట్ తో స్వాప్ చేస్తాం. సో దిస్ ఈస్ ద క్విక్ సార్ట్ టెక్నిక్.